పేపర్ లోపల వేరే పేపర్ లో చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సు సంబంధించినటువంటివి చెప్పాను సార్. అయిపోయిందా? ఇది ఫైల్స్ చెప్పలేదు కదా. పేజ్ నెంబర్ 7. ఇక్కడ టార్గెట్ 300 కోట్లు అంట. ఒకసారి మనకు ట్యాక్స్ సిబ్బందికి జిహెచ్ఎంసీ కలెక్షన్ లక్ష్యం అంటే జిహెచ్ఎంసీ లోపల ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఆఫీసర్లకు వాళ్ళ టార్గెట్ పెట్టిరట. అంటే 300 కోట్లు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు అంటే ట్యాక్స్ వసూలు చేయడం అనమాట. ఇది పన్నులు. ఏం పన్నులు? ఏ పనులన్నీ వేసుకోండి, ఏ పనులైనా సరే, హౌస్ పనులు అన్ని. ఇంకా వాళ్ళు ఎందుకంటే జీతాలకి డబ్బులు లేవట, జనాల దగ్గర తీసి ఇప్పుడు అది చేయాలి. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. 8వ పేజీలు ఉందంట. జనాలకు ఉపయోగపడే న్యూస్ అంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి మోసం ఇక్కడ. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి బస్ పాస్లు పెంచేసి ట్యాక్స్ లో పెంచేసి సామాన్య మానవుడు బతికేలా చెయ్యట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక ఇప్పుడు దీంతో కొంచెం చూడండి ఎంత పెద్ద ఇది ఉందో. ఇన్ని కోట్ల రూపాయలు కంపల్సరీ 300 కోట్ల రూపాయలు కావాలట ఎప్పటికీ. ఆర్థిక మొత్తం కాదు ఇక్కడ. ఇది జిహెచ్ఎంసీ లో మళ్ళీ ఆర్థిక సంక్షోభంలో తీవ్రమైంది. ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇకపైన నెల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. ప్రతి నెల 300 కోట్లు ప్రతి నెలనంట. ప్రతి నెల 300 కోట్లు అంటే మీరు డబ్బులు వసూలు చేసుకొని మీరే జీతాలు తీసుకోండి. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇట్లే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏంది అని అంటే డైలీ 20 కేసులు మీరు బుక్ చేయాలి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సిస్టమ్ ఇస్తారనమాట. ఇన్ని కేసులు బుక్ చేయాలంటే నీ జీతం అనేది నెల రోజుల నీ జీతం ఏదైతే 60,000 70,000 ఇస్తామో ఆ జీతం నువ్వే సంపాదించుకోవాలి అని ప్రభుత్వము ఇప్పుడు అంతా ఏం లేదు. ప్రభుత్వాలు అంతా దొంగలే అనమాట. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ఉంది, నువ్వే కష్టపడు నువ్వే జీతం సర్టిఫికెట్ ఇస్తా లైసెన్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగిని అని అది ఇండైరెక్ట్ లైసెన్స్ అనమాట. అది అంటే దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్. ఇక్కడ అది కూడా చూడండి. ఇక్కడ అయితే ప్రతి నెల 300 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేసేలా ఉన్నతాధికారులు సిబ్బందికి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జిహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది అధికారులు అర్ధ సంవత్సరం ముగిసిన తర్వాత హడావిడి చేసేవారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇకపై ప్రతిరోజు కలెక్షన్ కోసం హడావిడి చేయాల్సిందే. జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు చేసిన అప్పులు 6,500 కోట్ల రూపాయలకు గాను ప్రతి నెల 110 కోట్ల రూపాయల కిస్తీని అసలు మిత్తిల కింద చెల్లించాల్సి ఉండగా మరో 135 కోట్ల రూపాయలు పర్మనెంట్ అవుట్ సోర్స్ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్లు బిల్లులు మరో 100 కోట్ల రూపాయలు. దీనికి తోడు రొటీన్ మెయింటెనెన్స్ కు కూడా ప్రతి నెల కోట్లలో చెల్లించాల్సి ఉన్నందున సిబ్బందికి నెలకు 300 కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేస్తే గానీ పొద్దు గడవని పరిస్థితి నెలకొంది. సో మనం సార్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి నెలకొందా? మరి అది బయట పెట్టలేదా? ప్రభుత్వము ఇలాగే చేయడం కాదు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ప్రతి ప్రభుత్వం చేయడం కాదు. ఇక్కడ ఏమైంది? 6,500 కోట్లు గత ప్రభుత్వం ఏం చేసింది అంటే పనులు చేసుకుంటూ పోతుంది. మంది సొమ్ము మంగళవారం అన్నట్టుగా అప్పులు తెచ్చుకుంటూ పోయింది. అది అప్పులు తెచ్చుకుంటూ గొప్పలకు పోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వము. ఈ గొప్పలు అనేది పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. అరే మాకు ఇంత బొక్కలు ఉన్నాయి, దీనికి మన ప్రభుత్వం నడపలేమనేది తెలియక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని లెక్కలు చిట్టాలు చూస్తే బొక్కలు కనబడ్డాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. జనాల మీద ఏం చేయాలి? 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల 6,500 కోట్లకు ఓన్లీ 110 కోట్ల రూపాయలు కిస్తీ కట్టాలి. అంటే 6,500 కోట్లకు అప్పు తెచ్చుకున్నాడు. మనం ఒక ఇల్లు కట్టుకుంటే మన ఇల్లుకి తీసుకుంటామో ఆ విధంగా 6,500 కోట్లకు అప్పు తీసుకొచ్చిండు. అప్పు కట్టాలి. ఎవడు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. దాన్ని తెచ్చినటువంటి డబ్బులు ఏం చేసిర్రు తెలియదు. 6,500 కోట్లు అప్పు అయింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తాన్ని ప్రజలను సర్వనాశనం చేసింది. అభివృద్ధి చూపించింది అంటే ఇక ఇప్పుడు నా దగ్గర నెలకు 20,000 రూపాయలు జీతం ఇస్తున్నా, నెలకు 20,000 జీతం ఇస్తున్నా, ఒక కార్ నడిపిస్తున్నావు అని అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? కార్లో పెట్రోల్ అంటే మళ్ళీ అప్పు చేయాలి. ఎంతవరకు అప్పు చేసుకుంటూ పోతావు? ఒక లిమిట్ వరకు ఉంటుంది. అదే ఆ లిమిట్ దాటిపోయింది ఇక్కడ.
నువ్వు చేసిపోయిన తర్వాత ఏమైతే లాస్ట్ ఏమో చేతులు మరి ఎత్తేస్తావు. ఇప్పుడు ఆ లెక్కలో అంటే నాకు ఒక క్వశ్చన్ మైండ్ లో వస్తుందండి. ఆ ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఏవైతే చేసి అభివృద్ధి పనులు చేసిందో మరి ఆ అప్పుల సంగతి ప్రజలకు తెలిసే విధానం అయితే లేదా? అంటే వాళ్ళ వాళ్ళు ప్రజకెట్ట తెలుస్తుంది నువ్వు అప్పు చేసింది, నువ్వు అప్పు చేసింది తెలియపరచాలి కదా. తెలియపరచాలి కానీ అభివృద్ధి చేస్తున్నాం కదా. జనాలు ఏమనుకుంటారు, నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే చూసుకో, నువ్వు అప్పు ఎవరు చేసి తెలుస్తుంది, నువ్వు కార్లు తిరుగుతున్నావా మంచి బట్టలు వేసుకుంటున్నావా అనేది చూస్తారు. ఎక్కడ తీసామన్నది నువ్వు అప్పు తెచ్చావని ఎవరికి తెలుస్తుంది? తెలియదు. నువ్వు అప్పు తెచ్చావా, ఇంకోటి దగ్గర మీ తాతల ఆస్తులు ఏమైనా తిన్నావా, వాడికి ఏం తెలుస్తుంది? నీవు మంచిగా చేస్తున్నావు లేదనే తెలుస్తుంది. ఇక్కడ అది కూడా కానీ ప్రతిపాదన మనకి చూసుకున్నట్లయితే ప్రజలకి కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ప్రతి రూపాయితో సహా లెక్క చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్. కాళేశ్వరం కూడా అదే. కాళేశ్వరం వల్ల నువ్వు టోటల్ గా గవర్నమెంట్ నుంచి చేయకుండా నువ్వు 1,00,000 కోట్ల అప్పు తెచ్చింది, 85,000 కోట్ల అప్పు తెచ్చింది. అది ఏం చేసారు, దానికి పెట్టిర్రు. ఇక అంతా ఇక మనం ఏం చెప్పనీకి రాదు, అది దాంట్లో ఉన్నాయి. అంటే నెలకు 135 కోట్లు బల్దియాకు సంబంధించిన డబ్బులు కట్టాలట అందరు. కానీ ఓన్లీ జీతాలు ఇవేమో 110 కోట్ల అప్పులు. దీనికి తోడు రొటీన్ మెయింటెనెన్స్ లకు కూడా ప్రతి నెల కోటలు చెల్లించాల్సి ఉన్నందున సిబ్బందికి నెలకు 300 కోట్ల టార్గెట్ కంపల్సరీ. ట్యాక్స్ కలెక్షన్స్ వసూలు చేస్తే గానీ పొద్దు గడవని పరిస్థితి నెలకొంది. అయితే జిహెచ్ఎంసీకి ఆర్థిక చేయూతలు అందించేందుకు కొద్ది నెలల క్రితం గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో సర్కారు జిహెచ్ఎంసీకి బకాయి పడ్డ మ్యూటేషన్ ఛార్జీల బకాయిల్లో భాగంగా 3,030 కోట్ల రూపాయలు పిఎన్డి అకౌంట్ కు బదలాయించిన సంగతి తెలిసిందే. మరి వీటిలో జిహెచ్ఎంసీ కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే వివిధ రకాల బిల్లులకు వినియోగించుకోగా అంతలో ఆర్థిక సంవత్సరం మారడంతో జిహెచ్ఎంసీ అండ్ ఖాతాలో మిగిలిపోయిన 2,030 కోట్ల రూపాయలు తిరిగి సర్కార్ ఖజానాకు వెళ్లిపోయి జిహెచ్ఎంసీ ఖజానా ఖాళీ అయింది. అయితే దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. సర్కార్ ఖజానాకు వెళ్లిపోయిన 2,030 కోట్ల రూపాయలు తిరిగి పిఎన్డి ఖాతాకు రప్పించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అధికారుల ప్రయత్నాలు ఫలించి సర్కార్ ఇటీవలే 1,300 కోట్ల రూపాయల పై చిలుకు నిధులను మళ్లీ జిహెచ్ఎంసీ పిఎన్డి ఖాతాకు బదలాయించిన నెలకు 300 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తే గానీ జీతాలు పెన్షన్లు చెల్లించే పరిస్థితి లేక సిటీలోని 30 సర్కిళ్లలోని 300 ప్రాపర్టీ ట్యాక్స్ జాకెట్లకు రోజువారీ వారం నెల చివరికల్లా ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇది ఈ విధంగా ఉంది మన యొక్క ఆర్థిక పరిస్థితి మన జిహెచ్ఎంసీకి సంబంధించింది. ఇది ఇంకా ఈ పేపర్ లో వేరే చూసుకున్నట్టయితే ఇక్కడ మన సాక్షికి సంబంధించినటువంటి విషయం ఇది. సాక్షి ఎవరైతే కొమ్మినేని సీతారామ రాజు ఆయన పేరు, ఆ మహిళను హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్. గుంటూరు జిల్లాలో తుళ్ళూరు పిఎస్ లో కేసు నమోదు. అరెస్ట్ ను ఖండించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండిస్తాడు. ఎందుకు ఖండియాడు? ఆయన చేసిన అంత అరాచకము దేశం లోపల రాజు ఏ విధంగా ఉండొద్దో నిదర్శనము జగన్మోహన్ రెడ్డి. ప్రపంచం లోపలనే ఏ విధంగా ఉండొద్దు రాజు అనేటోడు అనేది నేర్పించింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. సాక్షి ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబేట్ లో వాడపల్లి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అమరావతి రైతులు, కూటమి నేతలు, మహిళా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేనికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం కనిపిస్తుంది. మరి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సంఘటనకు సంబంధించి గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల కేసు నమోదైంది. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. త్వరలోనే వాడపల్లి కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కొమ్మినేని అరెస్ట్ పై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. మేధావులను, జర్నలిస్టులను భయకంపితం చేస్తున్నారని మండిపడ్డారు. తన మోసం కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని ఆరోపించారు. మరి తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేని అరెస్టు చేసిన కక్ష సాధింపు విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. అయితే ఇది డిబేట్ అన్నది మనకి లైవ్ లో వస్తుంది. మరి లైవ్ లో చూసాకే కదా మరి వీళ్ళు కేసు వేసింది. ఇప్పుడు ఇక్కడ తప్పించుకోవడానికి ఆస్కారం ఏం లేదు. ఎందుకు అనంటే ఎక్కడో అన్నది కాదు, డైరెక్ట్ లైవ్ లో అన్నారు. లైవ్ లో పట్టుకొని
చేశారు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఉన్న రోజులు అరాచకం ఎక్కువైపోయింది. అప్పుడు ఏ తప్పు లేకుండా 300 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి జైల్లో పడేశారు. అది ఆయనకు సంబంధం లేని విషయం. 300 కోట్ల రూపాయలు బదిలీ చేసి అధికారులు పంచిర్రు. కానీ 300 కోట్ల కేసులో కుంభకోణం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మళ్ళీ ఆయన ఎవరు అడగాలి? ఆయన సొంత ప్రభుత్వ సొమ్ముతోటి ప్యాలెస్లు కట్టుకున్నాడు, బెంగళూరులో కట్టుకున్నాడు, తర్వాత ఇది విశాఖపట్నం లోపల కట్టుకున్నాడు. టెంపుల్ సెట్ అది తీవ్ర దుమారం రేపింది కదండి. తిరుపతి వెళ్లకుండా తిరుపతి అది టెంపుల్ సెట్ వేసి కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామిని దగ్గరికి రప్పించుకున్నాడు. ఇప్పుడు అట్లా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది చేయడం అనేది సరే, ఇప్పుడు బయట ఉంటే ఒక రకంగా లోపల ఉంటే ఒక రకంగా జరుగుతుంది అనుకోండి రాజకీయం లోపల. ఇది ఈ విషయం. ఇంకొకటి ఏమైందనంటే ఇక్కడ ఒక దేశం లోపల ఒక సంచలనము సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందో హనీమూన్ కేసు. హనీమూన్ లో మేఘాలయ దగ్గర జరిగినటువంటి ఒక దేశంలో సంచలనం సృష్టించింది. అది ఏమైపోయిందంటే హనీమూన్ కేసు లోపల కొత్తగా జంట అది ఆమె అమాయకంగా ముఖం పెట్టుకుంటుంది, నాకేం సంబంధం లేదని చెప్పి అమాయకంగా అది చేసింది. మన రీసెంట్లీగా పెళ్ళి అయింది మే లోపల, అంటే 15 days లోపలనే ఆమె ఎక్కువ భర్తను చంపేసింది అనమాట. ఎందుకమ్మా ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారు? తయారవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భర్తను హత్య చేసేందుకు భార్య సుఫారీ ప్లాన్ ప్రకారం రాజా రఘువంశ హత్య. పోలీసులు అయితే లొంగిపోయిన భార్య సిట్టు దర్యాప్తులు వీళ్ళలోకి సంచలన విషయాలు వచ్చినాయి అన్నమాట. షిల్లాంగ్ మేఘాలయ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ఎవరు ఊహించని ట్విస్ట్ బయటపడింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి మేఘాలయకు వెళ్లి అక్కడ భర్త రాజా రఘువంశ హత్య గురవగా ఆ మర్డర్ చేయించింది భార్య సోనం అని పోలీసులు గుర్తించారు. పెళ్లి కాకముందు రాజా కశ్యప అనే వ్యక్తితో సోనం ప్రేమించింది. అతడి కుట్ర ప్రకారం ఆమె దారుణానికి ఒడగట్టినట్టు తెలిసింది. సుఫారీ ఇచ్చి కిరాయి మనుషులతో ఈ హత్య చేయించినట్టు పోలీసు విధానం లోపల చెప్పారు. పోలీసులు నిందితులు 2 ఇండోర్ కు చెందినవారు, 1 ఉత్తరప్రదేశ్ చెందినవారు అని మొత్తం 4 కలిపి చేసిరు అనమాట. సోనం ప్రియుడు రాజ్ పోలీసులు అది చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ నేను గట్టిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఇష్టమైన వాడిని మీరు పెళ్లి చేసుకోండి. మీ పేరెంట్స్ బలవంతంగా ఎవరి బలవంతం పెళ్లి చేసుకుని వాళ్ళని మళ్ళీ చంపించి మీరు కేసులో ఇరుక్కొని ఆడవాళ్ళకి పెద్ద మచ్చ తీసుకురావద్దు. ఎందుకంటే ఏం పాపం చేశాడని చెప్పమ్మా నీ భర్తను అంతలా హత్య చేసావు, అంత ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఆగిపోవాలి. మొన్న రీసెంట్ గా ఇక్కడ జరిగింది సార్ అమీన్పూర్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి భార్య 3 పిల్లల్ని అక్రమ సంబంధం గురించి 3 పిల్లల్ని చంపించేసింది. మరి ఎందుకమ్మా మరి పిల్లల్ని కంటారు? ఎందుకు? మీకు అదే ఆలోచన ఉంటే పెళ్లిళ్ళు మానేసేయండి. వేరే వేరే ఉన్నాయి కదా, రెడ్ లైట్ ఏరియాస్ మొత్తం అన్ని ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, దానికి పోండి. మీరు అంత దురదగా ఉంటే ఒళ్ళు పిల్లల్ని హత్య చేసి భర్తలు హత్య చేసి ఏం సాధిస్తారు? ఇప్పుడు ఆమె సుఖం కోసము ఇతల వాళ్ళను హత్య చేయడం అనేది తప్పనమాట. కరెక్ట్ కాదు కదా. విడాకులు ఇచ్చేసుకోండి, పని ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసుకోండి. చట్టపరంగా విడిపోయి మీ ఇష్టం వచ్చాడు మీరు తిరగండి. ఒకరిని హత్య చేసే ఇది మీకు లేదు కదా, హక్కు మీకు లేదు కదా. చూడు ఎట్లా చేసిందో. సోనం అరెస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. విషయం చెప్పడంతో బంధువులు వెంటనే ఇండోర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు హాజీపూర్ పోలీసు అధికారులు సమన్వయం చేసుకున్నారు. సోనం లొంగిపోవడంతో నందగంజ్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. సోనం చెప్పినట్టుగా రాజా రఘువంశిని హత్య చేసిన విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ అనే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ అనే నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సోనం రాజా కుష్వాహా ప్రియుడు అని సుఫారీ ఇచ్చారని వెల్లడించారు. మృతుడు సోదరుడు విపిన్ మాట్లాడుతూ సోనం తనకు కాల్ చేసిందని, తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆమె అరెస్ట్ చేశారని, సోనం తనకు ఫోన్ చేసినప్పుడు ఆ మాటల్లో భయం కనిపించిందని ఆమె చెప్పిన తర్వాత ఏం జరిగిందో విషయాన్ని తాను నమ్మకం పేర్కొన్నారు. ఇవన్నీ ఇక సోనం కాల్ రికార్డింగ్ పట్టించినాయి. ఇండోర్ పోలీసులు, షిల్లాంగ్ పోలీసులు, ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. కేసు ఛేదించారు. సోనం కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. రాజ్ కుష్వాహాతో మాట్లాడుతూ ఫోన్
సోనం ఈ తతంగం అంతా నడిపినట్టు గుర్తించారు. అయితే రాజ్ ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోనం మాత్రం తాను కిడ్నాప్ అయ్యానని అంటున్నది. రాజా రఘువంశీ సోనం వివాహం ఈ మే నెల 11వ తేదీ జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. వారం రోజులకే. మే 22వ తేదీన 2 వీలర్ ను రెంట్కి తీసుకొని మౌలకియాత్ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి వారి ఆచూకీ తెలియరాలేదు. మిస్సింగ్ కేసు నమోదవడంతో 11 రోజుల పాటు పోలీసులు అన్వేషించారు. జూన్ 2న ఎట్టకేలకు రఘువంశీ మృతదేహాన్ని సోహ్రా ప్రాంతంలో ఒక లోతైన నెలలో పోలీసులు గుర్తించిన అసలు విషయాలు బయటకు వచ్చాయి అన్నమాట. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎవ్వరు కూడా ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడొద్దు. ఎందుకు అని ఈజీగా దొరికిపోతారు. కెమెరాలు ఉన్నాయి, తర్వాత ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి ఎవరి సంసారాన్ని వారు మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి పేపర్లోని విషయాలు. మళ్ళీ రేపు పేపర్లో మళ్ళీ విషయాలను ఒకసారి మళ్ళీ కలుసుకుందాం. వందే మాతరం. జై హింద్, జై భారత్. మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.